మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. మనందరము కలిసి చదువుకుందాం. మలాకీ అన్వయించారు ప్రియులారా. రెండోది, మనం ఏం చేస్తున్నామంటే దాన్ని అన్వయించుకుంటున్నాం. వాస్తవంగా ఎర్ర సముద్రం పాయలు చేయబడింది మనం చూడనప్పటికీ మనకేమవుతుందంటే ఆస్వాదించుకుంటున్నాం. ఈ వాక్యాన్ని మనము ఏం చేస్తామంటే జరిగినది, ఇదొక చరిత్ర, స్టోరీ అనకూడదు ప్రియులారా. చరిత్ర, కథ అంటే కలుపుతాం. చరిత్ర అంటే జరిగినది, వాస్తవం. అందుకని అద్భుతాలు చేయగలిగే గొప్ప దేవుడండి ఈయన, మహిమగలవాడు. స్తుతి కీర్తనలను బట్టి స్తుతించుటలో, పాటలు పాడుటలో మన దేవుడు పూజార్హుడు, పూజనీయుడు. అందుకని ఈ దేవుణ్ణి ఉదయకాల సమయంలో ఈ స్థలంలో మనం ఎందుకు చేరి ఉన్నామంటే ఆరాధించుటకు, హృదయమారా ఆయన పూజించుటకు, హృదయమారా ఆయన ఆరాధించి ఘనపరచుటకు ఈ స్థలంలో చేరి ఉన్నాం ప్రియులారా. అందుకనే వేల్పులలో నీ వంటి వాడు ఎవడున్నాడు ప్రభువా అని భక్తులు తెలియపరుస్తున్నారు. నిజంగా మన దేవుడు వేల్పులలో ఆయనతో సమమన్నవాడు ఎవరూ లేరు. ప్రపంచ యావత్తు మీరు గమనించారో లేరు, ఎక్కడ ఎవరిని ఎంత పెద్ద పెద్దవారు వ్యక్తులుగా, హోదాలో ఉన్న వ్యక్తులు అనగా బుద్ధుడు కానీ అలాంటి వ్యక్తులు, ఇంకెవరైనా పెద్ద పెద్ద బాబాలు కానీ, వారిలందరూ ఏంటంటే యేసుక్రీస్తు వారి గురించి మంచి సాక్ష్యం చెప్తారు ప్రియులారా. ఆయన గురించి బ్యాడ్గా ఏం చెప్పరు, తెలియని వారు మాత్రమే. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మంచి జ్ఞానం గలవారైతే ఆయనకి మంచి సాక్ష్యం ఉన్నదండి. ఆయన చాలా మంచి గొప్ప దేవుడు అంటారు, ఆయన క్రియలు చాలా గొప్పవి అంటారు, ఆయన అద్భుతాలు చేయగల దేవుడు అని సాక్ష్యం ఇస్తారు ప్రియుల. అటువంటి గొప్ప సాక్ష్యం గల దేవుడు మన దేవుడైన యెహోవా. ఈయన పరిశుద్ధత గురించి చూద్దాం, రండి ముందుకు వెళదాం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. రండి, ఎంత 2 సరే చదవండి. రెండోది కూడా చదవండి. చాలండి. ఇక్కడ కూడా చూస్తే మొదటి సమూయేలు 2వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేదియూ లేదు. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు. ప్రియులారా, మన దేవుడు ఎవరండి? పరిశుద్ధ దేవుడు, ఒక్కడూ లేడు. ఇక్కడ కూడా తెలియపరుస్తున్నాడు భక్తుడు, ఏమంటున్నాడంటే యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు, అనకంటే ఎవరూ లేరు అని అర్థం. నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేదియూ లేదు. యెహోవా, ఈ పేరులోనే ఉందండి గొప్ప పరిశుద్ధత. ప్రభువా, నీవు ఎవరై ఉన్నావని మేము చెప్పాలంటే నేను ఉన్నవాడను అవునను వాడనై ఉన్నాను. మీ దేవుడు ఎవరనంటే నేను ఉన్నవాడను అవునను వాడనై ఉన్నాను, ఆదియు అంతము కలిగిన వ్యక్తిని, అల్ఫా ఒమేగా. ప్రియులారా, మన దేవునికి ఆది అంటూ లేదు, అంతం అంటూ లేదు. సమస్తం ఎరిగిన దేవుడు. ఆయనకు ముందు సృష్టి లేదు, ఆయన తర్వాత సృష్టి అనేది లేదు. ఆయన అంత పరిశుద్ధుడు. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు దేవతలలో కానీ దేవుళ్ళలో కానీ ఒక్కడూ లేడు. క్లియర్గా తెలియపరుస్తుందండి. అందుకనే నేను పరిశుద్ధుడైండులాగున మీరును పరిశుద్ధులైండుడి. చూడండి, అంటే మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే పరిశుద్ధత గలవాడు. ఈ పరిశుద్ధ దేవుడు ఎవ్వరు ఈ లోకంలో మనం ఎక్కడ వెతికినను ఎక్కడా కనపడదు. నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేదియూ లేదు. మన దేవుడు ఎలాంటి వాడనంటే ఆశ్రయ దుర్గం ఇచ్చే దేవుడు. మన దేవుడు ఆశ్రయపురాన్ని మనకు అనుగ్రహించిన దేవుడు. తప్పు చేసి పాపం చేసి దావీదు కాలంలో, మహారాజు కాలంలో ఏంటి మన పరిస్థితి అన్నప్పుడు ఆశ్రయపురాలు అనుగ్రహించాడు దేవుడు. ఆశ్రయపురంలో వెళ్ళి దాక్కుంటే అక్కడ రక్షణ కలదు. అంటే ఆ ఆశ్రయపురం ఎవరో కాదు ప్రియులారా, మన దేవుడైన యెహోవా. నా జీవితంలో, నా పాప జీవితంలో మన యొక్క అపరాధముల చేత చచ్చిన పాప స్థితిలో ఉంటుండగా మనకు ఆశ్రయపురం లేదు.
అయినప్పటికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఆయనే ఒక ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. ఆయనే మనకు ఆశ్రయపురాన్ని అనుగ్రహించాడు. ప్రియులారా, అట్టి పురంలో దాక్కున్నవారు రక్షింపబడ్డారు. వారు నేరస్తులే కానీ, వ్యభిచారులే కానీ, దొంగలే కానీ, దోచుకునేవారే కానీ, ఏదైనప్పటికీ వారి పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ పాప జీవితంలో ఉన్న నా కొరకు మన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు ఏం చేయడంటే ఆశ్రయం ఇచ్చాడు. అది గొప్పది. మన దేవుని బట్టి మన దేవుని వంటి ఆశ్రయ దుర్గం ఏదీ లేదు. మన దేవుడు గొప్ప ఆశ్రయవాది. మరలా ముందుకు వెళదాం, ఇంకో వాక్యం చూద్దాం రండి. హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. హెబ్రీయులు రాసిన పత్రిక అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము. చాలండి. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము. అనగా ఆయన నామము ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము. ఇక్కడ చూస్తే హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనంలో ఏం తెలియపరుస్తున్నాడంటే, కాబట్టి ఆయన ద్వారా మనము మన దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము. ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలం అర్పించదుము. మన నాలుక ద్వారా ఆయనకి జిహ్వా ఫలాన్ని అర్పించదుము. ఎవరి ద్వారా అండి? ఆయన ద్వారా. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయాలి. స్తుతియాగము చేయుదము. ప్రభు కోరుకునేది ఏంటంటే నీవు నేను ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము, ఎల్లప్పుడూ అండి, ఒక సమయం అని ఇవ్వలేదు, ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము. అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు మన జిహ్వా ఫలాన్ని, మన యొక్క ఫలాన్ని ఆయనకి అర్పించుదము. ప్రియులారా, హృదయపూర్వకంగా అర్పించే జిహ్వా ఫలం ప్రభు కోరుకుంటున్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎవరి ద్వారా? ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం అర్పించుడి. దేవా, సేవలు మౌనంగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే స్తుతియాగము. స్తుతి అనేది ఒక యాగము లాంటిది ప్రియులారా. అట్టి యాగము దేవుడు కోరుకుంటున్నాడు. నీ ద్వారా నా ద్వారా ఏం కోరుకుంటుంటే స్తుతియాగము చేయుదుము. మన దేవుని ఒప్పుకొనుచు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఒప్పుకొనుచు, మన దోషములు మన పాపములు కడిగిన ఆయన ఒప్పుకొనుచు మన జిహ్వా ఫలమును ఆయనకి అర్పించుదుము. అంత గొప్ప దేవుడండి. ఎందుకు ఈయనకి అర్పణ అంటే మన జిహ్వా ఫలము, ఆయన చూపిన త్యాగము, ఆయన చేసిన గొప్ప కార్యములు బట్టి ఘనపరచుటే. ప్రియుల, అట్టిది కోరుకుంటున్నాడు. ఏమంటున్నాడంటే నీ ద్వారా నా ద్వారా జిహ్వా ఫలాన్ని అర్పించే విషయంలో ఆయన సంతోషించే వ్యక్తిగా ఉన్నాడు. తద్వారా నీ ఆత్మీయ జీవితం నా ఆత్మీయ జీవితానికి ఆత్మీయ మేలులు అనుగ్రహించే గొప్ప దేవుడు మనకు ఉన్నాడు. మరొక వాక్యం చూద్దాం, ముందుకు వెళ్దాం రండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. నిలువబడి సింహాసనాసనుడ మా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దం ఎలుగెత్తి చెప్పిరి. చాలండి. ఇక్కడ చూస్తే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో ఎవరైతే ప్రభు యందు నిరీక్షణ నుంచి ప్రభు కొరకు జిహ్వా ఫలం అర్పిస్తారో అట్టివారు ఒక చోట చేర్చబడిరి. ఇదిగో అటు తరువాత నేను చూడగా పద్మాసు ద్వీపంలో పరవాసేయున్న అపోస్తులుడైన యోహాను దర్శనం ద్వారా రాయబడిన ఈ యొక్క ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయం 9వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు
ప్రపంచంలో ఎన్ని భాషలు ఉంటే అన్ని భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప జన సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి ప్రియులారా, ఇక్కడ చూస్తే ఆయన నేను చూడగా, యోహాను గారు తెలియపరుస్తున్నాడు, నేను చూడగా ఇదిగో ప్రతి జనము ప్రతి వంశము ఇప్పుడు కనపడుతుంది ప్రియులారా. ఆయా దేశాల్లో ఆయా రాష్ట్రాల్లో ఎవరైతే ప్రభువును స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉంటారో వారందరూ ఒకానొక దినమున ఒక చోట చేర్చబడతారు. ఆ చేర్చబడ్డ వారి విషయమే రాయబడింది. ఆయా వంశాల నుంచి చేర్చబడిన ప్రజలు మరి వారు ఆయా భాషలు మాట్లాడేవారందరూ ఒక చోట చేర్చబడి ఏమంటున్నారంటే ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. ప్రియులారా, దేవుడు కోరుకునేది ఏంటంటే గొప్ప సమూహము ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి, ఆయా జనములలో నుండి, ఆయా వంశములలో నుండి, ఆయా ప్రజలు తెగలు అన్ని జాతులు వారు ఒక చోట చేర్చబడతారు. ప్రియులారా, గొప్ప చిన్న తారతమ్యం లేదు. ఇక తెలుపువారు నలుపువారు బ్రౌన్ వారు అని ఏం లేదు. ఇక్కడ అందరూ చేర్చబడి ప్రభు అయిన యేసుక్రీస్తును ఆరాధించుటకు ఒక సన్నిధిలో చేర్చబడతారు, ఒక సమయాన్ని చేర్చబడతారు. అట్టి సమయంలో వారందరూ ఏమంటున్నారంటే చూద్దాం. గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి. చూడండి, వారందరూ ఒక తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై, తెల్లని వస్త్రములు బహుశా రక్షణకు సాదృశ్యమై ఉంటుంది ప్రియులారా. రక్షణకు సాదృశ్యమైన తెల్లని వస్త్రాలు ధరించుకొని ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని సింహాసనం ఎదుటను అనగా గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఎదుట నిలువబడ్డారు. అనగా ప్రియులారా, నిలువబడుట అంటే అది గౌరవించుట. ఒక మహిమగల దేవుడు మన ఎదుటనున్నాడు, సింహాసనాసీనుడై ఉన్నాడు. వేల్పులలో ఇతని వంటి వారు ఎవ్వరూ లేరు. పరిశుద్ధులలో మొదటివాడు, మొదటి స్థానం గలవాడు. ఇట్టి గొప్ప దేవుడు, ప్రధాన యాజకుడు మన ఎదుట ఉన్నప్పుడు ఆయన మనం గౌరవించాలి, ఆయన మనం ఘనపరచాలి, ఆయనకు మనం నమస్కారం చేయాలి సాష్టాంగపడి అని ఇట్టి జన సమూహము ఏం తెలియపరుస్తుందంటే ఆయన ఎదుట నిలువబడి. ఆయన ఎవరో కాదు, గొర్రెపిల్ల సాదృశ్యమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నిలువబడి సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. చాలండి, వారి జీవితాల యొక్క గొప్ప మాట సంపూర్ణమై ఉన్నది. మీరు గమనించారో లేదు? సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ప్రియులారా, గమనించండి, అట్టి సమూహములో నీవు నేను చేరాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వాంఛ. అట్టి జనాభాలో, అట్టి భాషలు మాట్లాడేవారిలో ఆ ఎరుపు తెలుపు నైజీరియన్ అని, లేకపోతే అమెరికన్ అని, లేకపోతే రష్యన్స్ అని, ఇండియన్స్ అని భేదం లేదు, పాకిస్తాన్ అని లేదు, ఏమి లేదు. బంగ్లాదేశ్ కంట్రీస్ అన్నీ కలిపిన ఒకటే చివరికి చేర్చబడే స్థలం ఇదిగో ఈ స్థలం, పరిశుద్ధ స్థలం. ఇక్కడ చేరిన వారిలో ప్రతి వారు ఏమంటున్నారు? సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. మహాశబ్దం చేశారండి. మా రక్షణకై స్తోత్రము ప్రభువా. ఎంత గొప్ప దేవుడండి. అందరూ ఒక చోట చేరి దేవుని ఘనపరచుట ఎంత సంతోషము. దేవుడు ఆనందించుంటాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సంతోషించుంటారు. మా దేవుడు మా గొర్రెపిల్ల, మన దేవుడు మన గొర్రెపిల్ల. చూడండి, అనగా అక్కడ ఏం కనపడుతుందంటే దేవుని యొక్క గొప్ప సమూహము, దేవుని బిడ్డలందరూ ఒక చోట చేరి ఉండుట ద్వారా అక్కడ రక్షణ కార్యము బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారండి? దేవుణ్ణి సింహాసనాసురుని దేవుని మా రక్షణకై దేవునికి స్తోత్రం ప్రభువా, దేవుణ్ణి ఘనపరుస్తున్నారు. ప్రియులారా, దేవుణ్ణి హెచ్చిస్తున్నారు. వారు తగ్గించుకుంటున్నారు, నిలువబడ్డారు, లోబడ్డారు, సాష్టాంగ నమస్కరించి ప్రభువా నీవే మాకు గొర్రెపిల్లవయ్యా, నీవే మాకు దేవుడవు,
నీవే మాకు మహనీయుడు, పరిశుద్ధుడు, నిన్ను మించిన వారి ఈ లోకంలో ఎవ్వరూ లేరు. ఇదిగో ప్రాక్టికల్గా మేము ఎదురుగా ఉన్న నిన్ను చూస్తున్నాం. అందరూ తారతమ్యం లేకుండా సమాన భరితులై ఆత్మీయ ఫలాలు అందరూ ఉద్భవిస్తున్నాయి, ఉప్పొంగుతున్నాయి. ప్రియులారా, ఏక మనసుతో ఏకతాటిగా దేవుణ్ణి స్తోత్రము అని ఘనపరుస్తున్న విధానం ఎంత గొప్పది భక్తుడు తెలియపరుస్తున్నాడు. ఇది జరిగి చూడండి, ఈ జరుగు స్థలము అపోస్తలుడైన యోహాను ఆ దర్శన ద్వారాన చూసి రాయబడి ఉంది. చూడండి ఎంత ధన్యత. అదే మాట కొంచెం ముందుకు వెళదాం రండి, మన దేవుని యొక్క ఘనత చూద్దాం. తిమోతి రాసిన పత్రిక 1 తిమోతి 6:16. 1 తిమోతి రాసిన పత్రిక 6:16, 6వ అధ్యాయం 16వ వచనం. శాశ్వతమైన ప్రభావము కలిగి ఉండును గాక. చాలండి. అపోస్తలుడైన పౌలు యొక్క ప్రియ శిష్యుడు తిమోతి 1 పత్రిక 6వ అధ్యాయము 16వ వచనములో ఇలాగ తెలియపరుస్తున్నాడు. ఏమంటున్నాడంటే, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. ఆమేన్. ఇక్కడ చూస్తే తిమోతి తెలియపరుస్తున్నాడు, సమీపింపరాని తేజస్సు, సమీపించలేని తేజస్సు. ఒకానొక దినములో కొన్ని లక్షల మందిని కాలుబలాన్ని నడిపించిన గొప్ప నాయకుడు ఆ యొక్క గుడారముల నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ యొక్క తేజస్సు అక్కడున్న ప్రజలు చూడలేకపోయారు. ప్రభుతో ముఖాముఖిగా దర్శించి మాట్లాడి ఆ యొక్క ముఖ తేజస్సు కవళికలతో బయటకు వచ్చినప్పుడు మోషే ఆయా ముఖాన్ని చూడలేక ప్రజలు చేయిలు అడ్డం పెట్టుకున్న దినాలు ఉన్నాయి ప్రియులారా. అంటే అంత తేజస్సు, కానీ అంత తేజస్సు సమీపింపరాని తేజస్సు, అంతకంటే ఎక్కువైన తేజస్సు సమీపింపలేమట. ఆ తేజస్సులో ఆయన క్రీస్తు, మన ప్రభువైన యేసు క్రీస్తు వారు అక్కడ నివసిస్తున్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. చూడండి, మన దేవుడు సమీపింపరాని తేజస్సులో ఉన్న గొప్ప దేవుడు. 10,000లో ఆయన చూడగలం ప్రియులారా. షోలమతి అంటుంది, 10,000 మందిలో నా ప్రియుని నేను చూడగలను. ఆయన ధవలవర్ణుడు, రత్నవర్ణుడు. ప్రియులారా, మన దేవుడిని ఎంతగా వర్ణిస్తుందంటే వర్ణనాతీతం. అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన వర్ణిస్తుంది. ఎవరు? షూలమితి. ప్రియులారా, తిమోతి తెలియబరుస్తున్నాడు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించగలడు, ఉండగల దేవుడు. అమరత్వం గలవాడై ఉన్నాడు, అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఏంటి, మన కళ్ళు చాలా ప్రియులారు, ఆ వెలుగును తట్టుకోలేవు. రవి కోటి సూర్యుడు, ఒక సూర్యుని చూడటానికే మన కళ్ళు పోతాయి. నిటారుగా మనం సూర్యుని వైపు అలాగే చూస్తే కొన్ని నిమిషాలకి మన కళ్ళు పనిచేయండి, స్పర్శ కోల్పోతుంది. కానీ రవికోటి తేజమైన సూర్యుడు మన దేవుడు. ఆయన చూడగలటానికి ఈ 2 కన్నులు చాలవు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలుగునుగాక. చూడండి, ఆయనకి ఏమంటే ఘనతయు శాశ్వతమైన ప్రభావము ఆయనకు మాత్రమే చెల్లునుగా. కానీ తిమోతి తెలియపరుస్తున్నాడు ప్రియులారా, అంత గొప్ప దేవుడు, అమరత్వము గల దేవుడు, సమీపింపరాని తేజస్సులో ఉండే దేవుడు. ఆయన ఎద్దుకు వచ్చినాం. మనం ఎవరు ఎద్దుకు వచ్చినామంటే బలము గల గొప్ప దేవుని ఎద్దుకు వచ్చినాం, మహిమ గల దేవుని ఎద్దుకు వచ్చినాం. మన దేవుడు సామాన్యమైన దేవుడు కాదు ప్రియులారా. తక్కువ అంచనా వేయకండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా గొప్ప వ్యక్తి, మంచి జ్ఞానపరుడు, ఆలోచనకర్త. ప్రియులారా, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది. ఎంతో శ్రమపడ్డాడు, ఎన్నో కష్టాలు అనిపించాడు. నా కొరకే ప్రియులారా, నీ కొరకు నా కొరకే ప్రియులారా, నీకు నాకు రక్షణ ఇవ్వటానికి అక్కడ ఎవరు సమీపింపరాని తేజస్సును సైతం విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చినాడు. ఎందుకంటే నీ కొరకు నా కొరకు, నీ కొరకు నా కొరకు మనమందరము రక్షణ పొందవై ఆయనను స్తుతించి ఘనపరిచి ఆరాధించాలని కోరుతున్నాడు. ఆయనకి ఎల్లప్పుడూ ఘనత
శాశ్వతమైన ప్రభావం ఆయనకే చెల్లునుగాక అంటున్నాడు ప్రియులారా. దయచేసి మరొక వాక్యం చూద్దాం రండి. కీర్తనల గ్రంథము 104:1. నా ప్రాణమా యెహోవా, చదవండి. నా దేవా, చాలు. ఇక్కడ చూస్తే 104వ కీర్తన 1వ వచనంలో, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు, నీవు మహాత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. చూడండి, మన దేవుని యొక్క గొప్పతనాన్ని భక్తుడైన కీర్తనాకారుడు తెలియపరుస్తున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన స్తుతించుము, ఆయన ఘనపరచు. యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు ప్రభువా. భక్తుడు అంటున్నాడు, యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు. ఘనత వేరు, అధిక ఘనత వేరు. ఎక్కువ ఘనత వహించిన దేవుడవు నీవు మహాత్యము గలవాడవు, ప్రభావమును ధరించుకొని ఉన్నావు ప్రభువా. చూడండి, నీవు మహాత్యమును ప్రభావమును ధరించుకొని ఉన్నావు. మన దేవుని ఘనత భక్తుడు కీర్తనాకారుడు తెలియపరుస్తున్నాడు. యెహోవా నా దేవా, నీవు ఘనత వహించిన వాడు, అధిక ఘనత. రెండవదిగా నీవు మహాత్యమును ధరించావు. మూడవది నీవు ప్రభావమును ధరించుకొని ఉన్నావు. ఆయనకి మహాత్యమున్నది ప్రభువా, ప్రభావమున్నది. ఆ ప్రభావం మీరు గమనించారే లేదు? కృత నిబంధనలు రాయబడి ఉన్నది, నన్నెవరో తాకారు, ప్రభావం నాలోంచి బయటికి వెడలిపోయింది. ఎవరు? రక్తస్రావం రోగం గల స్త్రీ ప్రియుల, రక్తస్రావం గల స్త్రీ ఎంతో ఖర్చు పెట్టింది, తన దగ్గర ఉన్నంత సంపాదన అంతా వ్యయపరిచింది, ఏమీ లేదు. చివరికి నిస్సహాయురైపోయి ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ దారిని వెళుతున్నాడు. ఎన్నో అద్భుత కార్యాలు చేశాడంట, మహత్కార్యాలు చేశాడంట. మహనీయుడైన దేవుడు, ఒకసారి ఆయన టచ్ చేద్దాం, ఆయన చూడకుండా ఊరిని అలా వెళ్ళి టచ్ చేద్దాం, వెనక వైపు నుంచి టచ్ చేద్దాం, టచ్ చేస్తే స్వస్థత పడ్డానా సరే, లేకపోతే లేదు అని విశ్వాసంతో నమ్మికతో వెళ్ళింది ప్రియులారా. ఆయన అలా టచ్ చేసింది, వస్త్రం మాత్రమే, బాడీ తగల్లా, కానీ ప్రభావము నాలోంచి బయటికి వెడలింది ప్రియులారా. అంత మహిమ గల దేవుడు. వస్త్రపుచ్చంగా అలా టచ్ అయితేనే ప్రభావం బయటకు వెళ్ళిపోయింది. అంటే ఆయన ప్రభావమును ధరించుకున్న దేవుడు. మన దేవుడు ఎటువంటి దేవుడు అండి? ప్రభావం ఉంది ఆయనలో. ఆ ప్రభావము రక్తస్రావం గల ఒక సహోదరిని స్వస్థపరిచింది. రక్తధార కట్టెను, వెంటనే ఆమె రక్తధార కట్టెను. అప్పుడు ఆ సహోదరి అనుకుని ఉంటుంది, నిజంగా ఈ ప్రభు చాలా గొప్పవాడు, ఈ దేవుడు మహనీయుడు, ఈ దేవుడు ప్రభావాన్ని ధరించుకున్న దేవుడు, అందుకనే నాకు స్వస్థత వెంటనే కలిగినదని హృదయంలో ఎంత ఆనందించుంటుంది ప్రియుల. దేవుని ఘనపరిచి ఉంటుంది, దేవుని సంతోషపెట్టి ఉంటుంది, దేవుని ఆరాధించి ఉంటుంది ప్రియుల. ప్రభావం ఆయన నుంచి వెళ్ళిపోయింది. అట్టి ప్రభావం మనం కూడా పొందాలని ప్రభువైన యేసుక్రీస్తు చూస్తున్నాడు ప్రియులారా. అయ్యో, ప్రభావం నాలోంచి వెళ్ళిపోయింది, మనం కూడా ఆయన వస్త్రపు చెంగు ముడదాం, మనకున్న సమస్యలు మొత్తం పోతాయి, బలహీనతలు పోతాయి, సమస్యలు పోతాయి, చిక్కుముడులన్నీ విప్పబడతాయి ప్రియులారా. ఆయన యొక్క ప్రభావాన్ని ధరించుకున్నప్పుడు మనం ఆయన చెంగును ముడదాం. వాక్యమే ప్రియులారా. అప్పుడంటే ప్రాక్టికల్గా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యెరూషలేం ప్రాంతాల్లో అలా సంచరించి కనబడ్డాడు. నేడైతే ఈ వాక్యాన్నే తాకండి ప్రియులారా. ఈ వాక్యమునే అలా పట్టుకుందాం. ప్రభావం మనలోకి వస్తుంది, మనలో ఉన్న బలహీనతలన్నీ స్వస్థపరచబడతాయి. చూడండి, మనము ఆ సహోదరుల యొక్క సాక్షిగా నిలవబడతాం. దేవుడు అట్టి విధానాన్ని కోరుకుంటున్నాడు. ఇంకా ముందుకు వెళదాం రండి ప్రియులారా. యెషయా గ్రంథము 57:15. యెషయా గ్రంథము 57:15. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన నివసించుతున్నా.
చాలండి. యెషయా గ్రంథము 57:15 ఈ విధంగా తెలియపరుస్తున్నాడు. భక్తుడు ఏమంటున్నాడంటే, మన దేవుని యొక్క ఘనతను తెలియపరుస్తున్నాడు. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆయన ఎవరండి? మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్యము జీవించే దేవుడు. నిత్యము ఎల్లప్పుడూ ఆయనకి చెప్పాను కదా, అంతకుముందు యుగమంటూ లేదు, ఇప్పుడు లేదు. అటువంటి దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించినను వాడను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును. ఇక్కడ ప్రియులారా గమనిస్తే దేవుడు అంట మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో ఉన్న దేవుడు. ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నప్పటికీ వినయము గలవారి ప్రాణాన్ని ఉజ్జీవింపజేస్తాడంట. నలిగిన వారి ప్రాణాన్ని ఉజ్జీవింప చేస్తున్నాడు. వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాడు. ప్రియులారా ఇక్కడ చూస్తే యెషయా 57:15 ఏమంటున్నాడంటే, వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు. ప్రియులారా, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు కోరుకునేది ఏంటంటే వినయము కలిగిన ప్రవర్తన. మన ప్రవర్తన వినయము కలిగి ఉండవలనే ప్రభు ఆకాంక్షిస్తున్నాడు, కోరుచున్నాడు. రెండవది, నలిగిన ప్రాణము గలవారిని, అంటే వినయము గలవారి ప్రాణం ఉజ్జీవింపజేస్తూ నలిగిపోయి ఉంటారు సమస్యలతో, కుటుంబ సమస్యలతో, తన పరిస్థితులను బట్టి, తను చేసే జాబ్ కానీ, తను చేసే వర్క్, మోటార్ ఫీల్డ్, ఏదైనా పరిస్థితులను బట్టి నలిగిపోతారు. ప్రియులారా, కనపడరు. పైకి చక్కగా మంచిగా నవ్వుతూ మాట్లాడుతూ కనపడవచ్చు సహోదరుడు సహోదరి, లోపల నలిగిపోయిన మనస్సు, నలిగిపోతారు. ప్రియులారా, భయంకరమైన పరిస్థితి ఉంటుంది. అట్టివారి ప్రాణాన్ని ఉజ్జీవింపజేస్తాను, నేనున్నాను ప్రియ సహోదరి సహోదరుడని మన దేవుడు సెలవిస్తున్నాడు. నేను నీ ప్రాణాన్ని ఉజ్జీవింపజేస్తాను, భయపడొద్దు అంటున్నాడు. చూడు, నలిగిన వారికి, వినయం గలవారికి దేవుడు దగ్గరగా ఉంటాడు. వినయం గలవారి యొద్దను దీన మనస్సు. మూడవదిగా దీన మనస్సు. ప్రియులారా, మన మనస్సు దీన మనస్సు ఉండాలి. దీనత్వం. పాముల వలె వివేకముగాను, పావురం వలె నిష్కపటంగాను ఉండాలి. అట్టి వారికి దీన మనస్సు, వినయము కంపల్సరీగా అటెండ్ అవుతాయి. వారు కంపల్సరీగా లిస్టులో చేర్చబడతారు. ప్రియులారా, దీన మనస్సు గల వారి యొద్దను నేను నివసించుచున్నాను. అట్టి వారిని దేవుడు కోరుతున్నాడు. దీన మనస్సు ఎవరైతే ధరించుకుంటారో వారి యొద్దకు వచ్చి మన దేవుడు నివాసం చేస్తాడండి, నివాసము చేస్తాడు. చూద్దాం రండి. చివరిగా ఇంకొకటి 2 వచనాలు, చివరిగా ఒక వచనం చూద్దాం రండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. చూడండి, ఇక్కడ చూస్తే ఏలయనగా మనం ఇంకను బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. 10వ వచనంలో ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. చాలండి. ఏలయనగా మనము ఏలయనగా శత్రువులమై ఉండగా, ఇక్కడ చూస్తే శత్రువులమై, ఇక్కడ చూస్తే ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా, అంటే మనలో బలం లేదు ప్రియులారా, బలహీనులము, మనం శక్తి లేదు. కానీ క్రీస్తు యుక్త కాలమున అనగా బలహీనమైన మన కొరకు ఆయన యుక్త కాలమున చనిపోయాడు. మంచి యవనప్రాయం వయసులో నీ కొరకు నా కొరకు బలహీనమైన మన కొరకు చనిపోయాడు. ప్రియులారా, మనము ఎలాగనగా శత్రువులమై ఉండగా, వాస్తవంగా మనం ఆయనకి శత్రువులమా? ఎలాగ శత్రువులు ఎలాగవుతామండి? బలహీనం అంటే ఓకే, శత్రువులం ఎలాగ ఉంటే మన తండ్రి అపవాదై ఆయన ఆది నుంచి నరహంతకుడు శత్రువై ఉన్నాడు. మనం ఎవరు అంటే ఇప్పుడు ఆయన దత్తపుత్రులము. మొదట మన సంతానము అక్కడి నుంచి వచ్చింది కాబట్టి ఆది ఆదాము నుంచి నెక్స్ట్ రక్షణ పొందుట ద్వారా మనము దత్తపుత్రులమయ్యాం. దత్తపుత్రాత్మను స్వీకరించాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనము ఆటోమేటిక్గా
అక్కడ నుంచి సంక్రమించిన ఆ యొక్క పాపము శత్రువులమైపోయాం. ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా, యేసుక్రీస్తు వారి యొక్క మరణం ద్వారానే నీకు నాకు గొప్ప రక్షణ వచ్చింది ప్రియులారా. ఆయన మరణం ద్వారానే నీవు నేను రక్షింపబడ్డాం ప్రియులారా. ఎందుకంటే ఆయన ఈ లోకానికి వచ్చింది నీవు నేను రక్షింపబడాలని, నీవు నేను ఆత్మీయంగా ఉజ్జీవింపబడాలి, ఆత్మీయంగా పురికొల్పబడాలి, ఆత్మీయంగా నడిపించబడాలని ప్రియులారా. ఆధ్యాత్మికంగా ఆయన ఆరాధించే వారి విషయంలో ఎదురు చూసే దేవుడై ఉన్నాడు. ఎందుకంటే యుక్త కాలమును మన కొరకు చనిపోయాడు క్రీస్తు. అదిగో కలవరి శిలువలో ఆయన వేలాడుతూ తన రక్తాన్ని చిందించాడు. ఎందుకంటే మనము మన పాపంలో చచ్చిన స్థితిలో ఉండగా ప్రియులారా మనలను వెదకి రక్షించుకున్న దేవుడు, శత్రువులమై ఉండగా వెదకి రక్షించుకున్న గొప్ప దేవుడు. ఇటువంటి మహనీయుణ్ణి, ఇటువంటి మంచితనము గల దేవుణ్ణి ఏమి స్తుతించగలం? నోరారా స్తుతించినప్పటికీ, వేలాది నదులంతా విస్తార తైలం ఇచ్చినప్పటికీ రుణగ్రస్తులమే. ప్రథమ కుమార్తెను ఎవరిచ్చినప్పటికీ నీకున్నదంతయు ప్రభా నా సమస్తం నీకు అప్పచెప్తానన్నా సరే చాలదు ప్రియులారా. ఆ రుణం అట్లుండవలసిందే, తీరక అట్లుండవలసినదే ప్రియులారా. అంత బలమైన కార్యం జరిగించాడు. గొప్ప క్రయాన్ని ప్రపంచంలో ఎవ్వరూ చేయని గొప్ప క్రయం. కొన్ని జాతులు, వంశాలు అందరి రక్షణార్థ నిమిత్తం ప్రియులారా అందరూ రక్షింపబడవాలని ఆయన కోరిక గనుక వారందరి కొరకు, సమస్త మానవాళి కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు. ఎవరు ఇంత గొప్ప కార్యం చేసినట్టు చరిత్రలో ఎక్కడా లేదు, మనం ఎక్కడా చదవలేదు ప్రియులారా. ఒక్కొక్క దేశాన్ని బట్టి, ఒక్కొక్క ఇదిని బట్టి ఆయా రకాలుగా ఉంటారు కానీ వారు, కానీ ప్రపంచ యావాళి మానవాళికి ఒకే ఒక వ్యక్తి ఆత్మ తన్ను తాను అర్పించుకున్న విధానం ఎవ్వరూ లేదు. మీరు చదవండి ప్రియులారా, ఆ యొక్క గ్రంథాలు చదివితే తెలుస్తుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, మన దేవుడైన యెహోవా వంటి పరిశుద్ధత, ఆయన ఘనత, ఆయన మహిమ చూడండి. ఆయన ఎంతో మహిమ గలదు, ఎంతో స్వేచ్ఛాపరుడు, నీతిపరుడు ప్రియులారా. మన దేవుడు జాలి గలవాడు, దయగల దేవుడు. ఇట్టి దేవుడిని ఆరాధించడానికి వచ్చామంటే ఇంతకన్నా ఇంకా గొప్ప ధన్యత మనకేం కావాలి ప్రియులారా? అట్టి దేవుడిని మనం మనసారా హృదయపూర్వకంగా ఆరాధిస్తే దేవుడు ఏం చేస్తాడంటే అట్టి ఆరాధన స్వీకరిస్తాడు ప్రియులారా. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. అందరం లేచి నిలబడి పాటల నుంచి పాట సంఖ్య 89, 87 పాటలు పాడతాను. దేవపీరియడ్ అన్న జాషువా. పాట సంఖ్య 89, మరో నంబర్ 87. యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయనే. ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించెదము. ఆయనే దేవుడు మనకు, యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయనే. ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించెదము. ఆయనే దేవుడు మనకు, యెహోవాను గానము యుద్ధశూరు యెహోవా నా బలము,
యుద్ధ శూరుడు యెహోవా నా బలము నా పితరుల దేవుడు ఆయన పేరు యెహోవా నా పితరుల దేవుడో ఆయన పేరు యెహోవా యెహోవాను గానము చేసిదము ఏకముగా యెహోవాను గానము ఫరో రథముల సేనలను తన శ్రేష్ఠాధిపతులను పరరథముల సేనలను తన శ్రేష్ఠాధిపతులను ఎల్లా సముద్రములో ముంచి యెహోవా ఎల్లా సముద్రములో ముంచి యెహోవా యెహోవాను గానము చేసిదము ఏకముగా మనకు రక్షకుడాయనే ఆయన మహిమ పాడెదము మనకు రక్షకుడాయనే ఆయన మహిమ పాడెదము ఆయనను వర్ణించెదము ఆయనే దేవుడు మనకు ఆయనను వర్ణించెదము వేల్పులలోని సముడెవడు పరిశుద్ధమయుడా వేల్పులలోని సముడెవడు పరిశుద్ధమయుడా అద్భుతమైన పూజోడా నీ వంటి వాడెవడు అద్భుతమైన పూజోడా నీ వంటి వాడెవడు యెహోవాను గానము చేసిదము ఏకముగా మనకు రక్షకుడాయనే ఆయన మహిమ పాడెదము ఆయనను వర్ణించెదము ఆయనే దేవుడు మనకు యెహోవాను గానము చేసిదము ఏకముగా యెహోవాను గానము. ఆరాధనలోకి ప్రవేశిస్తాం. దయచేసి చెప్పినటువంటి వాక్యాన్ని ఆధారంగా చేసుకొని ఒక సహోదరుడు ఒక సహోదరి క్రమం అనుసరించి ఆరాధన చేస్తాం. అలానే మొదటగా సండే స్కూల్ టీచర్ ఆరాధన చేస్తారు. ఆ తర్వాత ఒక సహోదరుడు ఒక సహోదరి క్రమం అనుసరించి ఆరాధన చేస్తాం. ఎంతోమంది ప్రభా ఈ దినాన్ని క్షణాన్ని చూడలేకున్నారు. నేనైతే వారికంటే గొప్పదాన్ని ఏం కాదు. కేవలం నీ యొక్క ఉచితమైన కృప ద్వారా
ప్రభా నన్ను రక్షించి ప్రభా నన్ను సజీవ లెక్కలో ఉంచి తండ్రి ప్రభా నీ పరిశుద్ధుల్లో చేరి నీ పరిశుద్ధ ఆలయంలో ప్రభా నేను ఆరాధించడానికి మీరు నాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అవును తండ్రి ప్రభా యెహోవా నీ వంటి వాడేవాడు తండ్రి, వేల్పుల్లో నీ వంటి వాడేవాడు, పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడు, స్తుతి కీర్తనలు బట్టి ప్రభా నీ పూజనీయుడు, అద్భుతములు చేయు దేవుడు. అవును తండ్రి ప్రభా మీవంత పరిశుద్ధమైన దేవుడు, అందుని బట్టి మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి ప్రభా ఈ లోకంలో ఉన్న నేను ప్రభా అనేక మార్లు ప్రభా ఒకప్పుడైతే నా జీవితం పరిశుద్ధత లేగా ప్రభా ఎంత తిరుగుబాటు జీవితంలోనూ తండ్రి ప్రభా బలహీనమైన స్థితిలోనూ ప్రభా నేనున్నప్పుడు ప్రభా అంత మాత్రమే గాక ప్రభా నీ యొక్క ఆజ్ఞలు లేని దానిగా ప్రభా నా తండ్రి అపవాది సంబంధిగా ప్రభా నీకు శత్రువుగా నేనున్నప్పుడు ప్రభా మీరు నన్ను ప్రేమించి తండ్రి ప్రభా నా కొరకై ప్రభా మీరు ఈ లోకంలోకి వచ్చి తండ్రి ప్రభా అమరత్వమును ఎవరో సమీపింపరాని ఆ తేజస్సులో మీరు మాత్రమే వహించే దేవుడుగా, ఎవరూ చూడలేని దేవుడుగా ఉన్న గొప్ప దేవుడు అయి ఉండి కూడా ప్రభా నా కొరకు ఈ లోకంలోకి వచ్చి ప్రభా మీరు చేసిన గొప్ప బలియాగాన్ని బట్టి మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి ప్రభా నా మీద ఉన్న ప్రేమంతటిని ప్రభా కలువరి శిలువలో చూపిస్తూ వచ్చారు. ఆఖరి రక్తబొట్టు వరకు ప్రభా నా కొరకు కార్చి ప్రభా మీరు పరిశుద్ధులైన తండ్రి ప్రభా నన్ను పరిశుద్ధునిగా చేసి నీ కుమార్తెగా తండ్రి ప్రభా నీ బిడ్డగా స్వీకరించిన విధానంకై కూడా ప్రభా మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి ప్రభా ఆయా జనంలో నుండి, వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి ప్రభా గొప్ప సమూహంలో ప్రభా నన్ను ఆరాధించే బిడ్డగా చేసిన విధానంకై ప్రభా నీకేం చెల్లించలేని దాన్ని యుగయుగములకు స్తోత్రమని ప్రభా నా యొక్క ఆరాధన ప్రభా యేసుక్రీస్తు నామములో మీకు అర్పించి ఆరాధించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవా తండ్రి నేను కూడా నీ పరిశుద్ధులతో చేరి నేను ఆరాధించడానికి మీరు నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయం బట్టి వందనాలు స్తోత్రాలు. నాకు అమ్మానికి తీసుకొచ్చినటువంటి లేఖన భాగాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తన